నెల్లూరు జిల్లా సంఘంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం హెచ్పీవీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ షాలెట్ ముఖ్య అతిథిగా హాజరై హెచ్పీవీ వ్యాక్సిన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు బాలికలకు వ్యాక్సిన్ వేశారు. కార్యక్రమంలో వైద్యులు మాట్లాడుతూ 14 నుండి 15 సంవత్సరాలలోపు బాలికలకు ఈ వ్యాక్సిన్ వేయనున్నట్లు తెలిపారు. ఈ టీకా కార్యక్రమం 3 నెలల పాటు సంఘం పీహెచ్సీలో కొనసాగుతుందని, వ్యాక్సిన్ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ కుమార్తెలకు తప్పనిసరిగా ఈ వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. సంఘం పీహెచ్సీలో హెచ్పీవీ వ్యాక్సిన్ అనేది ఇనాగరేషన్ చేయడం జరిగింది. ఈ హెచ్పీవీ వ్యాక్సిన్ అనేది మెయిన్గా మనకు హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల అనేది వస్తుంది. అది గర్భాశయ ముఖ క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ని నివారించడానికి ఈ వ్యాక్సిన్ అనేది కేంద్ర ప్రభుత్వం మనకు నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాం యొక్క ప్రధాన ఉద్దేశం మనకు 14 సంవత్సరాల బాలికలకు అంటే 2011 మార్చి 1 నుంచి 2012 ఫిబ్రవరి 28 వరకు ఆ పీరియడ్లో ఉన్నటువంటి డేట్లో పుట్టినటువంటి పిల్లలకు ఈ వ్యాక్సిన్ అనేది కంపల్సరీగా ఇవ్వాలనేసి మెయిన్ ఉద్దేశము. ఇందులో భాగంగా మనకు సంఘం పీహెచ్సీలో 402 మంది పిల్లలను మనం గుర్తించాము. ఆ 402 మందికి కూడా ఈ ప్రోగ్రాము 3 నెలల వ్యవధిలో ఉంటుంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా టోటల్ మెంబర్స్కి మనం ఈ వ్యాక్సిన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ వ్యాక్సిన్ యొక్క నార్మల్గా మనం జనరల్గా తీసుకున్నటువంటి వ్యాక్సిన్స్ అయితే ఎలా అయితే ఉంటాయో ఇది కూడా అదేవిధంగా తీసుకుంటాము అన్నమాట. లెఫ్ట్ హ్యాండ్కి అప్పర్ ఆర్మ్లో ఇంట్రామస్కులర్గా ఇస్తాము. 0.5 ml అనేది ఇస్తాము మనం వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ వల్ల చిన్న నొప్పి, వాపు, కొద్దిగా తీవ్రత ఏమైనా అనిపిస్తే జ్వరం వస్తుంది వేస్తుంది. రిమైనింగ్ ఇబ్బందులు అయితే ఎలాంటివి అయితే ఏమీ ఉండవు. దీని గురించి ఎవరికి కూడా సందేహాలు కానీ అపోహలు కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఈ వ్యాక్సిన్ మనం కంపల్సరీగా మనం పరిధిలో ఉన్నటువంటి పిల్లల్ని గుర్తించాం కదా, వాళ్ళందరూ కూడా మనం అవేర్నెస్ ఇచ్చేసి వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి. మనం పిల్లలకి పేరెంట్స్కి ఇద్దరికి విల్లింగ్ ఉంటేనే మనం ఈ వ్యాక్సిన్ అయితే ఇస్తున్నాము. ఎవరిని మనము బలవంతంగా కానీ ఇబ్బంది పెట్టేటట్టు ఇవ్వట్లేదు. ఈ వ్యాక్సిన్ గురించి ఎలాంటి భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. ఖచ్చితంగా కూడా ఈ వ్యాక్సిన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. ఈ ఇనాగరేషన్కి మనకు ఎంపీడీఓ మేడం గారు, సంఘం ఎంపీడీఓ మేడం షాలెట్ మేడం గారు వచ్చారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ అందరికీ కూడా చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నానండి. ఈ ప్రోగ్రామ్ కంటిన్యూగా మనం ఈ 3 నెలల వ్యవధిలో ఉన్నటువంటి మన పాపులేషన్ అందరినీ కూడా గుర్తించి క్లియర్ చేసుకోవాలనేసి వ్యాక్సిన్ కోరుతున్నానండి. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి మల్లిం కొండయ్య, హెల్త్ ఎడ్యుకేటర్ మేరీ, సూపర్వైజర్లు జలీల్ అహ్మద్, సుజాతమ్మ, స్టాఫ్ నర్సులు, హెల్త్ అసిస్టెంట్ మాధవరావు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.